ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మరి టంగుటూరు అంజయ్య భవనంలో కమిషనర్ గారికి డిప్యూటీ కమిషనర్ గారికి ఇలా వినతి పత్రం ఇస్తున్నాం. మరి నిన్న మొన్న జరిగిన భద్రాచలంలో సంఘటనకు మరి ఒక భవన నిర్మాణ కార్మికులు అలా చనిపోయి వాళ్ళు ఇంకా నిన్నటి వరకు కూడా ఇవాళ వరకు కూడా ఇంకా అతను ఒకరు వ్యక్తి దొరకలేదని చెప్పి ఇంకా సంఘటన తెలుస్తుంది. మరి ఆ చనిపోయిన భవన నిర్మాణ కార్మికులకు గవర్నమెంట్ నుండి 20 లక్షల రూపాయలు వెంటనే వాళ్లకు ఇవ్వాలి. మరి అదొకటి కాకుండా ఇవాళ భవన నిర్మాణ కార్మికులు ఎక్కడ చూసినా కానీ అలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. మరి ఇవాళ కమిషనర్ గారికి మేము ఇచ్చిన వినతి పత్రం ఏంటంటే ఈ యొక్క భద్రాచలంలో జరిగిన సంఘటనను వెంటనే చర్య తీసుకొని మరి చనిపోయిన వారికి వెంటనే వాళ్ళకు ఇన్సెన్షన్ ఇచ్చి 20 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసి మరి కార్మిక శాఖ మంత్రి లేకున్నా కానీ ఇలా కార్మిక భవనానికి వచ్చి కమిషనర్ డిప్యూటీ కమిషనర్ గారు కోరుకున్నాం. మరి ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిక చేస్తున్నాం. మరి ప్రభుత్వం చాలా వరకు దాన్ని భవన నిర్మాణ కార్మికులు ఇంచగా చిన్న చూపుగా చూస్తుంది. మరి చిన్న చూపు చూసడానికి భవన నిర్మాణ కార్మికులకు చిన్నగా ఏం లేరు. మరి రాష్ట్రంలో 1/3 ఉన్న కార్మికులను ఏ ప్రభుత్వాన్ని కూడా ఇంతవరకు చర్య చూస్తలేవు. గత ప్రభుత్వాలకు కూడా ఎన్నోసార్లు ఇచ్చేసినాం. మరి ఈ ప్రభుత్వాన్ని కూడా మరి ఇస్తున్నాం. కాబట్టి వెంటనే దానికి చర్య తీసుకొని మరి గతం నుండి ఇలా ఎల్ఓ గారు కానీ ఇక్కడ వీళ్ళు కానీ మరి ఎక్కడెక్కడ ఉన్న జిల్లాల నుండి ప్రతి ఒక్క కార్మికులకు మరి ఎల్ఓ ఆఫీసులు కూడా వాళ్ళ ఆఫీసర్లు కూడా దాన్ని చిన్నగా చూస్తున్నారు. కాబట్టి ఇలా కమిషనర్కి మేము వాళ్ళ మీద కూడా కంప్లైంట్ చేసినాం. మరి కమిషనర్ గారు ఏం చెప్పారు, 3 రోజులకు ఒకసారి 3వ తారీఖు నుండి మరి నిజామాబాద్ జిల్లా నుండి వాళ్ళందరూ సమస్యలను మేము ఇక్కడికి తీపించుకొని మెయిన్ పెద్ద మేస్త్రులను తీసుకొచ్చి వాళ్ళతో ఉన్న సమస్యలను తీసుకొని వెంటనే నెరవేరుస్తాం. ప్రతి ఒక్క జిల్లాను కూడా అదే విధానంగా పిలుచుకుంటూ చేస్తామని చెప్పిండు. మరి ప్రతి జిల్లా కార్మికులు భవన నిర్మాణ రంగాల కార్మికులందరూ కూడా అలెక్ట్గా ఉండి మీ సమస్యలను వెంటనే తీసుకొని ప్రతి ఒక్క జిల్లా నాడు ఇచ్చిన నాడు ఆ డేట్ నాడు అందరూ మరి వచ్చి మీ సమస్యలను వెంటనే తీర్చుకోవాలి. మరి దాని వలన అశ్రద్ధ చేసుకుంటూ పోతే ఇలా నిజంగానే భద్రాచలంలో చనిపోయిన మన కార్మికులు మరి అటువంటి కార్మికులకు జరుగుతున్న సమస్యల మీద ఎవరు పట్టించుకోలేకపోవచ్చు. కానీ రాష్ట్రం నుండి మేమున్నాం, భవన నిర్మాణ కార్మిక రాష్ట్ర అధ్యక్షునిగా. మరి నేను ప్రత్యేకంగా ఈ కార్మికుల కోసం తిరుగుతున్నా. దాన్ని బట్టి మేము ప్రత్యేకంగా చూస్తున్నాం. మరి ఇలా ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి కూడా దృష్టికి పోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రెస్ నోట్లో మేము చెప్తున్నాం. ఈ డిమాండ్ను ఖచ్చితంగా ముఖ్యమంత్రి కూడా చూసి వెంటనే దాన్ని చర్య తీసుకోకపోతే మరి మేము కూడా అతి త్వరలోనే మరి పెద్ద ఎత్తున హైదరాబాద్లో మీటింగ్ పెట్టి మరి బ్రహ్మాండమైన చేసి మేము నిరాహార దీక్ష చేస్తాం. మరి ఇలా ఎక్కడెక్కడ ధర్నాలు కూడా చేస్తాం. కార్మికులు పట్టించుకోకపోతే మరి ఇలా మీకు ప్రతి ఒక్క దానిలో రైతు అనే దాని మీద ఎంతమంది చెడ్డ చూస్తున్నారు. మరి రైతుతో సమానమైన ఒక కార్మికులు కూడా మరి చూడకపోవడం అనేది చాలా సిగ్గుచేడుగా కూడా ప్రభుత్వాలకు మరి ప్రతి ఒక్క మంత్రి కూడా ఇవాళ ఎక్కడ చేసినా ఈ యొక్క భవన నిర్మాణ కార్మికులు లేని ఈ సమస్యలు ఏ ఫ్యాక్టరీ పోయినా ఏ సమస్య పోయినా పార్లమెంట్ పోయినా అసెంబ్లీ పోయినా ఇవాళ డ్యాములు కట్టినా కాలువలు తీసినా ప్రతి దగ్గర కార్మికుడే అవసరం. మరి ఆ కార్మికులు ఎందుకు శ్రద్ధ చూస్తలేరు. మరి ఇలా మేమందరం వెంబడి ఏకదాటిగా చూసినాం. ఇప్పటికి ఈ యొక్క 10-15 నెలల సంవత్సరాల నుండి చేస్తున్నా కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం లేకుండా కానీ ఒక 25 లక్షల వరకు రిజిస్టర్ చేయరు. ఇంకా దాదాపు మొత్తం 60 లక్షల చిల్లర ఉంటారు. 60 లక్షల మందికి కూడా ఖచ్చితంగా తీసుకొని మరి ప్రతి ఒక్కరికి పిఎఫ్ ఆఫీసులో మనకి ఐఏఎస్ హాస్పిటల్ ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి. దానితో పాటు ప్రతి నెల ఒక 5,000 రూపాయల పింఛను కూడా కార్మికునికి ఇవ్వాలి. ఏదైతే భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డులో ఉన్నాయి మా డబ్బులకెళ్ళే మేము ఇవ్వమంటున్నాం. మీరు ఎక్కడికి వెళ్ళి తీసేయమంటలేం. మా డబ్బులు మాకు చేరదీసి ఇవాళ ఒక 5,000 రూపాయల పింఛను ఇస్తే ఆ కార్మికుడు ఇవాళ ఎండల్లో కూడా పనిచేసే కార్మికుడు కూడా ఇంత ఆసరా అవుతుంది. కాబట్టి దాని మీద మీరు ఖచ్చితంగా ఇస్తే మరి ప్రభుత్వానికి కూడా గుర్తింపు ఉంటుంది. ఇలా కార్డును 60 సంవత్సరాలు నిండగా తీసేస్తారు. కానీ అలవాటు తీసుడు తప్పు. అది దానికి ఏ రోగం అయితే తీసిరో కానీ ఆ జీవోను మరి మళ్ళీ దాన్ని ఏ జీవో చేస్తారో చేయదు. కంటిన్యూగా సత్యేంత వరకు ఆ జీవో ఉండాలి. అతని కార్డు కూడా పనిచేయాలి. అది పనిచేస్తేనే వాళ్ళకి చనిపోయిన నాడు ఒక 1,50,000 రూపాయలు ఇన్సూరెన్స్ గా ఇస్తే మరి ఇన్నొద్దులు కష్టపడడం మా నాన్న కానీ మా తల్లి కానీ వాళ్ళ పిల్లలు కూడా యాడ్ చేస్తారు. మా కార్మికునిగా మా నాన్న పనిచేసినందుకు 1,50,000 వచ్చిన తన అంత్యక్రియలకు కూడా అందంగా ఖర్చు పెట్టుకుని వాళ్ళు ఆనందపడి ఇలా ప్రభుత్వాన్ని కూడా మెచ్చుకుంటారు. దయచేసి దీన్ని ఒక్కసారి ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారికి మరొకసారి వినతి చేస్తున్నారు. బోకస్ కార్డులు వెంటనే ఇంకో విషయం చెప్పాలంటే బోకస్ కార్డులు ఇవాళ ఎవరు పడితే తెల్ల కార్డు ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరు కార్మికుడు అంటారు. కానీ ఇవాళ నిజమైన కార్మికులు ఇవాళ ఎక్కడెక్కడ లేబర్ ఆఫీసర్ ఉంటారో వాళ్ళు ప్రత్యేకంగా బిల్డింగ్ల తిరిగి ఆ కార్మికులు చేర్చుకోవాలి. కానీ వాళ్ళు ఇంటికాడ కూర్చుండి మీ సేవలలో ఏడబడతా చేస్తే మరి బోకస్ కార్డులు మొత్తం అవుతుండే. ఇక తెల్ల కార్డు ఉన్న వాళ్ళు చేసుకోవచ్చని ఎంతో మంది చెప్తారు. అవన్నీ తప్పు. తెల్ల కార్డే కాదు, నిజమైన కార్మికునికే చెందాలి.
నిజమైన కార్మికుడే భవన నిర్మాణ కార్మికుడు. ఆ కార్మికుడు బిల్డింగ్ కాడి పోయి కూడా అవసరం అనుకుంటే బిల్డింగ్ కాడి పోయి వాళ్ళు చెక్ చేసుకుంటే మీరు కార్డు ఇవ్వాలి. కానీ మీరు ఎక్కడో ఇళ్లలో ఉండి ఆఫీసులో ఉండి ఇచ్చిన వాళ్ళని చూసుకుంటే మీరు వెళ్ళిపోవాలి. కానీ మీరు కూడా జాగ్రత్తగా ప్రతి ఆఫీసర్ ఖచ్చితంగా హెచ్చరిక, మీరు ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలంటే ఏంటంటే కార్మికుడు ఎక్కడ పని చేస్తున్నాడు అడిగి పోయి నిజమైన కార్మికుడు తీసుకొని మీరు ఆ కార్డులు ఇవ్వండి. అది నిజమైన దొరుకుతాయి, బోకస్ కార్డులు అన్ని ఎగిరిపోతాయని చెప్పి దయచేసి ఇవాళ మా డిప్యూటీ కమిషనర్ గారికి మళ్ళొకసారి మేము వినతి పత్రం ఏం చేస్తున్నామంటే దయచేసి దీనికి చర్య తీసుకోవాలని చెప్పి ఆ సార్కు మరొకసారి నమస్కరించుకుంటూ జై భవన నిర్మాణ కార్మిక.